అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందినటువంటి రాముడు ఆలయం రాముడు కదలాడిన పుణ్యభూమి అయినటువంటి రామతీర్థాల్లో ప్రజెంట్ మనం ఉన్నాము. ఈ రోజు ఇక్కడ చూసుకుంటే దివ్యమైన పుణ్యక్షేత్రంలో రాముడికి అత్యంత వైభవంగా అయితే మాత్రం కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంటుంది. అదే సందర్భంలో మనతో పాటు ఈరోజు ఈ ఆలయంలో ప్రధాన అర్చకులైనటువంటి సాయి శర్మ గారు మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. ఈ భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఈ రోజు దేవుడికి ఎటువంటి పూజలు పునస్కారాలు లభిస్తుంటాయి, అలాగే కళ్యాణం ఏ విధంగా జరుగుతుందని ఆయన తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి చెప్పండి స్వామి, ఈ రోజు ఈ యొక్క ఆలయంలో ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారు, కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది, భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రామతీర్థాదివాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్ర విజయనగరం జిల్లా రామతీర్థంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మొట్టమొదట రామావతంలో స్వామివారు వనవాసకాల ప్రాంతంలో సంచరించారు. తర్వాత పాండవులు కూడా ఈ ప్రాంతంలో వనవాసం చేసినప్పుడు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకి స్వామివారిని ఇస్తారు. మొట్టమొదటికి పాండవులు ఈ సీతారామ లక్ష్మణ విగ్రహాన్ని అర్చన చేస్తారు. ఆ తర్వాత పాండవుల తర్వాత వేదగర్భుడైన స్వామి పూజ చేసి అతను బౌద్ధుల కారణంగా విడిచిపెట్టి వెళ్ళిపోతే స్వామి కొన్నాళ్ళు భూమిలో కలిసిపోతారు. ఆ తర్వాత విజయనగరం మహారాజు పూసపాటి వారు విజయనగరం పరిపాలన చేసిన కాలంలో 16వ శతాబ్దంలో విజయనగరం మహారాజు వారు ఇక్కడ కుమిడాపురం పరిపాలన చేసిన కాలంలో ఇక్కడ ఈ ప్రాంతంలోనికి ఒక మూగామికి అరణ్యం రావడం, ఆమెకి స్వామి కనిపించడం, ఆమె నాలుక మీద అక్షరాలు రాస్తే ఆమెకి మాటలు వస్తాయి. ఆమె ద్వారా రాజావారి కౌరు పంపించి ఈ దేవాలయంతో కూడా నిర్మాణం చేసుకుంటారు. మరి 16వ శతాబ్దంలో జరిగింది. స్వామివారి పాండవుల కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా గుడి నిర్మాణం అంతా కూడా 16వ శతాబ్దంలో నిర్మాణం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ వసంత నవరాత్రుల్లో ఉగాది శ్రీరామనవమికి కూడా స్వామివారికి విశేషంగా ఉత్సవాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే శ్రీరామనవమి స్వామివారికి విశేషంగా మొట్టమొదటి స్వామివారి జననం కాబట్టి స్వామివారికి జననం అయిన తర్వాత అష్టకలశ స్థాపనం జరుగుతుంది. ఆ తర్వాత 10 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అభిషేక లగ్నంలో 12 గంటలకు స్వామివారికి శుభముహూర్తంలో జీలకర్ర పూర్తయిన తర్వాత స్వామివారికి మిగిలిన ఘట్టాలన్నీ కూడా పూర్తవుతాయి. ఆ తర్వాత శ్రీరామనవమి మన్నాడు రేపు స్వామివారికి సామ్రాజ్య పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తుంటారు. అదే సమయంలో ఈ 9 రోజులు జరిగిన ఏకసారిలో జరిగినటువంటి సుందరకాండ, రామాయణం ఇవన్నిటికి కూడా దశమి నాడు అంటే శ్రీరామనవమి మన్నాడు స్వామివారికి పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా వైగాన సాగంపరకంగా స్వామివారికి ఉత్సవాది కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే భక్తులకి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ మీ ఆలయం తరపున? స్వామివారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి అన్ని రకాలుగా స్వామివారి సలువారు పందిర్లు వేశారు. సుమారుగా ఒక 15,000 మంది కూర్చుని వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. సీతారాముల వారి కళ్యాణం ఏ టైం ప్రారంభమవుతుంది, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇక్కడ స్వామివారికి కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి నాడు ఉదయం 10:30కి స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. సరిగ్గా 12 గంటల అభిజిత్ లగ్నంలో స్వామివారి జీలకర్ర పిల్లలతో ముహూర్తం అయిన తర్వాత స్వామివారికి మిగతా కార్యక్రమాలు మంగళసూత్రారణ, తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాల కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా చూసుకున్న భక్తులకి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? స్వామివారి కళ్యాణ మహోత్సవం చూడడానికి ఒక 10,000 మంది 15,000 మంది సుమారు కూర్చొని కళ్యాణం వీక్షించడానికి వీలుగా అనేక చలువారు పందిర్లు వేశారు. అక్కడ దూరంగా ఉన్నవాళ్ళు కూడా క్లోజ్ సర్క్యూట్ టీవీలతో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎంత దూరంగా ఉన్నా కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం వీక్షించడానికి అనుకూలంగానే దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అక్కడ ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా పానకము, తర్వాత మజ్జిగ, తర్వాత వాటర్ ప్యాకెట్లన్నీ కూడా దేవస్థానం తరపున సప్లై చేస్తూ భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఆలయంలో మాత్రం ఇంతకు మునిపై ఎక్కడైతే చూసుకుంటే భక్తులు అయితే మాత్రం కంటిన్యూగా వస్తున్నట్టు రద్దీ కనిపిస్తూ ఉంటుంది. అదే తరుణంలో ఈ రోజు ప్రత్యేక రోజు కాబట్టి భక్తులు మాత్రం ఎక్కువగా వచ్చే తాకిడైతే ఉందని ఆ ముందు జాగ్రత్తలతో మాత్రం ఇక్కడ చూసుకుంటే కనీసం 15,000 మందికి తగ్గట్టుగా కళ్యాణ మహోత్సవాన్ని అందరూ చూసేటట్లయితే మాత్రం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రధాన అర్చకులు అయితే మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, రామతీర్థాల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.